ఖమ్మం భద్రాద్రి జిల్లాలో రోజురోజుకి ఎండ తీవ్రత పెరుగుతోంది. ఖమ్మం జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో వడదెబ్బకి 3 మృతి చెందినట్లు చెప్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఏప్రిల్ మాసంలో ఎండలు దంచి కొడుతున్న పరిస్థితి ఉంది. ఎప్పుడైనా సరే మే మాసంలో వచ్చే ఎండలు ఇప్పుడు ఏప్రిల్ మాసంలోనే కనపడుతున్నాయి. భద్రాద్రి అదేవిధంగా ఖమ్మం రెండు జిల్లాల్లో భారీ ఎత్తున అంటే వేసవి తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా కనపడుతున్న పరిస్థితి. ఇప్పటికీ 40 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే చాలా ఎక్కువగా ఉంది. మనం చూస్తున్నాం వాహనాలు కూడా రద్దీ కూడా లేని పరిస్థితి ఉంది. మొత్తం రోడ్లన్నీ కూడా మధ్యాహ్నం 12 గంటలు అయిందంటే చాలా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యం అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఈ గత వారం రోజుల పరిధిలో 3 వడదెబ్బకి మృతి చెందిన పరిస్థితి. అయితే ఈ వడదెబ్బకు మృతి చెందిన అంశాన్ని మాత్రం ఇప్పటివరకు అధికారికంగా అయితే అంగీకరించట్లేదు, కానీ దాన్ని అధికారికంగా ధృవీకరించట్లేదు. కానీ ఎండల తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈ ఎండల తీవ్రతకి తట్టుకోలేక ప్రజలైతే కొంత ఇబ్బంది పడుతున్నారు. రోడ్లన్నీ ఏ విధంగా నిర్మానుష్యమైనయో మనకు కనబడుతుంది. ఇక ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వచ్చేసరికి భద్రాచలం పరివాహక ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతం, గోదావరి ఇసుక రేణువులు, దీనివల్ల హీట్ వల్ల ఎక్కువగా భద్రాచలంలో ఈ హీట్ కూడా ఎక్కువగా కనపడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కొత్తగూడెం, మనుగూరు, సత్తుపల్లి, ఇల్లందు ఈ ప్రాంతాల్లో సింగరేణి గనుల నుంచి వచ్చే వేడిమి కూడా అంటే బొగ్గు పులుసు వాయువుల వల్ల కూడా వేడిమి ఎక్కువగా వస్తుంది. దీనివల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వాస్తవానికి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 38 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంది. భద్రాచలం అదేవిధంగా కొత్తగూడెంలో 41 సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. అయితే ఇది చెప్పాలంటే ఇంకా ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ అది స్పష్టత లేని పరిస్థితి. అయితే 41 డిగ్రీలు ఉన్నప్పటికీ అది 44 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్టు కూడా కనపడుతుందని ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే హీట్ చాలా ఎక్కువగా జనరేట్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రోడ్ల మీద కూడా డాంబర్ రోడ్లు కావడంతో హీట్ ఎక్కువగా కనపడుతుంది. రోడ్ల మీద జనసంచారం కూడా పూర్తిగా లేకుండా పోతుంది. అయితే ఈ విషయంలో కొంత వడదెబ్బ ఎక్కువగా తగిలే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ డాక్టర్లు కానీ అధికారులు కానీ చెప్తున్నారు. ఇది మరింతగా అంటే ఇంకొక 2 రోజుల్లో ఇంకా ఎక్కువగా ఈ వడదెబ్బలు కావచ్చు, అదేవిధంగా ఉష్ణోగ్రత ఇంకెక్కువగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం అయితే చెప్తున్నారు. మరోవైపున సింగరేణి ప్రొడక్షన్ విషయాల్లో కూడా దీని ప్రభావం పడుతుందా అనే అది కూడా ఉంది. అయితే వాస్తవానికి ఎప్పుడైనా మే నెలలో సింగరేణిలో ప్రభావితం జరుగుతుంది. మే నెలలో సందర్భంలో సింగరేణిలో కార్మికులకి